నమస్తే అండి. వెల్కమ్ టు అగ్రివిజన్. ఏపీ తెలంగాణలో చాలా చోట్లయితే ఈ మొక్కజొన్న విత్తనాలు అయితే విత్తడం జరిగింది. అయితే మనకు మొక్కజొన్నలో మొదటగా వచ్చే అతిపెద్ద సమస్య కలుపులు. ఈ కలుపులు నివారించడం అనేది మొక్కజొన్నలో అతి ముఖ్యమైన విషయం. సో కాబట్టి రైతులను తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే మన చేనులో ఏ రకమైన కలుపులు వస్తూ ఉన్నాయి, ఆకుజాతి ఎక్కువ ఉందా, గడ్డి ఉందా, లేదంటే తుంగు ఉందా, ఇట్లాంటి ఏ రకమైన గడ్డి ఉంది, దానితో పాటు ఏ గడ్డికి లేకుంటే ఏ రకమైన కలుపుకి మనం ఏ రకమైన మందులు వాడాలో తెలుసుకొని దాన్ని కొడితే మనకు తక్కువ ఖర్చులో అయిపోతుంది. ముఖ్యంగా రైతన్నలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంత పెద్ద మందు తీసుకొచ్చినా, అంతే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొచ్చినా, తక్కువ కాస్ట్ పెట్టి తీసుకొచ్చినా, కలుపు 3 నుంచి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేస్తే మాత్రమే ఈ మందులన్నీ పనిచేస్తాయి, లేదంటే పనిచేయవు. సో కాబట్టి మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకోటి, మనకి కలుపు మందులు ఆ మొక్కజొన్నలో ఉన్నాయి. కేవలం 3 రకాల కలుపు మందులు ఈ మొక్కజొన్నలో చలామణి అవుతున్నాయి. మీకు ఏ కంపెనీ మందు దొరికినా, ఏ పేరుతో రకరకాల పేర్లతో దొరికినా కూడా ఈ 3 రకాల టెక్నికల్స్నే అటు తిప్పి ఇటు తిప్పి ఆ కంపెనీ ఈ కంపెనీ మనకు ఈ 3 రకాల టెక్నికల్స్ రకరకాల పేరుతో ఇస్తున్నారు. దాంట్లో మీరు మొదటగా టెంబోట్రయన్, జనరల్గా వాడుక భాషలో లాడిస్ అంటారు. దాంతోపాటు టోప్రమజోన్, దీన్ని వాడుక భాషలో టింజర్ అంటారు. ఇంకోటి మీసోట్రయాను, అది క్యాలరీస్ ఎక్స్ట్రా అంటారు. సో కాబట్టి మీరు ఏ షాప్కి పోయి అడిగినా, ఏడికి పోయి అడిగినా 99% ఈ టెక్నికల్సే రకరకాల పేర్లతో మీకు దొరుకుతాయి. సో కాబట్టి మనము మన చేలో ఉన్నదాన్ని బట్టి మనం ఈ మందులు అనేవి స్ప్రేయింగ్ చేసుకోవాలి. మన చేనులో కేవలం ఆకుజాతి మాత్రమే ఉంటే, ఇంకేం గడ్డి జాతి కానీ ఇంకేమీ లేవు, కేవలం ఆకుజాతి మాత్రమే ఉందనుకోండి. ఆకుజాతి అంటే మనకు గల్జేరు కానీ, చెంచల కూర కానీ, తోటకూర, బుడ్డబుడిగా, పొనగంటి కూర, ఉప్పు శనగ ఇట్లాంటి ఏ ఉన్నా కేవలం అట్రజిన్ ఒకటే కొట్టుకోండి, ఇంకేది అవసరం లేదు. కేవలం ఆకుజాతి మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఆకుజాతితో పాటు తుంగ కూడా కలిసి ఉందనుకోండి, ఈ అట్రజిన్తో పాటు మనకు సెంప్రా అని ఉంటుంది ధనుక కంపెనీది. ఈ అట్రజిన్ సెంప్రా కాంబినేషన్ కలిపి మీరు స్ప్రేయింగ్ చేసుకోండి. ఒకవేళ ఇవేమి లేవు, కేవలం మీ చేలో తుంగ మాత్రమే ఉంటే కనుక ఈ సెంప్రా అనే కలుపు మందుని మాత్రం వాడుకోండి. ఇవన్నీ మిక్సింగ్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆకుజాతి ఉంది, గడ్డి జాతి ఉంది, ఇవన్నీ కలిసి ఉంటే ఇప్పుడు మీకు పైన చెప్పిన టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 టెక్నికల్లో ఏదో ఒక మందుని ఏ కంపెనీ అయితే ఉన్న కంపెనీల్లో కొంచెం మంచి కంపెనీ చూసుకొని, మీరు ఏదో బ్రాండే వాడాల్సిన అవసరం లేదు, నేను చెప్పిందే వాడాల్సిన అవసరం లేదు. రకరకాల కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీలో ఈ మందుల రేట్లు కూడా చాలా మట్టుకు తగ్గడం జరిగింది. 800, 900 రూపాయల్లో ఈ మందులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి కంపెనీ చూసుకొని ఈ 3 టెక్నికల్స్లో ఏదో ఒక దాన్ని కాంబినేషన్ అంటే ఆకుజాతి, గడ్డి జాతి 2 ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకోండి. సో దాంతోపాటు మనకు ఇంకోటి ఏంటంటే, ఈ కేవలం తుంగ మాత్రమే ఉండి దానితో పాటు గడ్డి జాతి ఇవన్నీ ఉంటే, అంటే 3 మిక్సింగ్ కలిసి ఉంటే కనుక ఈ 3 టెక్నికల్లో సెంప్రా అని ఉంటుంది. ఈ సెంప్రాను కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. సో కాబట్టి రైతన్నలు ఇలా మన చేలో ఉన్న కలుపులను బట్టి మందుని తీసుకోండి. ఈ 3 రకాల మందులు మాత్రమే ఉన్నాయి. ఈ టెక్నికల్స్ రకరకాల కంపెనీలో ఉన్నాయి, తక్కువ రేట్లో చాలా రకాల కంపెనీలో ఉన్నాయి. కాబట్టి కొంచెం మంచి కంపెనీ చూసుకొని తక్కువ రేట్ మందు తీసి స్ప్రేయింగ్ చేసుకోండి. ఈ బ్రాండ్సే వాడి ఎక్కువ అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు.